మీ అందరిలో ఎంతమంది తెలుసు వడ్డే మోహన్ గారి గురించి? మీకే చాలా మంది తెలియదు. జాతీయ రత్నాన్ని మీరే మర్చిపోయిన దుస్థితి. మరి ఆ రోజు ఎందుకంటే ఒకప్పుడు చరిత్ర తెలుసుకోవాలి అంటే పుస్తకాలు ఎత్తుకోవాలి, ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, మీ చేతిలోనే ప్రపంచం ఉంది, అది సెల్ ఫోన్. అందరూ కూడా ఈరోజు వడ్డే మోహన్ గారి గురించి ఆ సెల్ ఫోన్ లో, ఆ గూగుల్లో ఉన్న మరి సమాచారం మేర తెలుసుకోవడం ఎక్కువ మంది జరుగుతాము. అందరి వ్యక్తుల గురించి కూడా 1807 మోహన్ గారి జన్మం. తెలంగాణలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొత్తం ప్రాంత పాలెగాడిగా, అంటే కొన్ని ప్రాంతాల్లో పాలెగాళ్ళు అంటారు. ఆయన చిన్ననాటి మిత్రుడుగా, ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమం ఆయన అడుగు పెట్టినప్పుడు సైన్యాధ్యక్షుడిగా ఒడ్డర్లను, అలాగే ఆ ప్రాంతంలో చెంచులను మరి కూడగట్టుకుని బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యమిత్రుడు మరి ఓపన్న, అలాగే ఆయన సైన్యాధ్యక్షుడు కూడా. వడ్డేలకు రాజకీయ సముచిత స్థానం కావాలని చెప్పి మాట్లాడటం జరిగింది. నిజంగా ఆ గ్యాప్ అన్నమాట మోసం. అనేక సందర్భాల్లో మన ఎంపీ గారు కూడా మాతో కూడా అన్న విషయం, ఈ వడ్డేల జాతికి ఒక సరైన నాయకుడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పిన మాట మోసం అని చెప్పేసి వాడికి స్వభావకంగా చెప్తాం. ఒక రాజకీయవేత్తగా ఎదగాలంటే అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాకపోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కల్పించారు. సామాజిక న్యాయం ఏదన్నా ఉంది అంటే దాన్ని పట్ల మరి సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచారు. తెలుగుదేశం పార్టీ బీసీ అభివృద్ధి పట్ల, వాళ్ళకి సామాజిక న్యాయం చేయడం పట్ల కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజాయితీ నిబద్ధతతో కట్టుబడిన జాతుల్లో ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో 1983లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేమే పార్టీ, మాదే పార్టీ అన్నట్టుగా ఇక్కడున్న వడ్డెర సోదరులందరూ కూడా పనిచేశారు. ఆ విషయం మరి సీనియర్ నాయకులందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ తెలుగుదేశం మాచర్లలో అంటే వడ్డెర సమైక్యంగా పార్టీ తరఫున నిలబడ్డాను. వడ్డెర తప్పకుండా వడ్డెరలకు క్వారీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి
మరి ఆ రోజు ఎన్నికల ముందు మన పార్లమెంట్ సభ్యులుగా మరి కృష్ణదేవరాయలు గారు కూడా అభ్యర్థిగా వచ్చినప్పుడు మీరు అడగడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా మొన్న మీరు చూశారు, గౌరవ కులస్తులకి ఏ విధంగా అయితే మరి వారు మొదటి నుంచి కళ్ళు కింద కార్మికులుగా గుర్తించబడ్డారో వాళ్ళకి కూడా మద్యం షాపుల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఖచ్చితంగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది, ఫారిన్ లో ఖచ్చితంగా ఓటర్లకి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని. కార్పొరేషన్లను ఏర్పాటు అయిపోయినాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే సప్లై నిధులు గత 5 సంవత్సరాలుగా కూడా అందని పరిస్థితి. వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం బీసీలు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనే ప్రయత్నంలో అతి త్వరలోనే మెల్లగా ప్రతి కార్పొరేషన్ కి నిధులను ఏర్పాటు చేయటం, తద్వారా ఆ కులస్తుల్ని ఆదుకునే ప్రయత్నం మరి మొదలు పెడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ ఒడ్డెల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ మరి అది మేము ఇచ్చే హామీ కాదు. ఎందుకంటే ఒక పాలసీ మ్యాటర్ మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. తప్పకుండా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, కూటమి ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నాం. భవన నిర్మాణ రంగంలో మరి వెంటనే ఆలోచించడం, ప్రమాద బీమా సౌకర్యాన్ని కలిగించడం జరిగింది. దాన్ని పెంచే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.